సినిమా ఎలా ఉందని అడుగురానా ఏమైనా చెప్తావా? సినిమా జబర్దస్త్ ఉంది అక్క. మీ తెలుగులో అక్క నీ హిస్టరీ నీకు తెలుసా అక్క? తెలుసా చెప్పక్క ఒకసారి. ఈ నీ హిస్టరీ నీకు తెలుసా? తెలుగులో హిస్టరీ తెలుసా? అది అందులో ఇది ఒక కథ. మన పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఇట్లుంటారా భయ్యా? నేను ఒకటి చెప్తారా, నేను కొయిని డైమండ్ ఎత్తుకోపోయినా ఈ సినిమా మేజర్ పాయింట్ భయ్యా. మేజర్ మన కొయిని డైమండ్ మేజర్ పాయింట్ కదా ఈ సినిమాకు ముఖ్యమైన కదా. అరే నేను ఎత్తుకోపోలే భయ్యా. పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 6 అడుగుల కొయిని డైమండ్ ఇక్కడే ఉంది. మారో నేను చెప్తున్నా, సెకండ్ హాఫ్ బాగలేదు, ఫస్ట్ హాఫ్ బాగలేదు, థర్డ్ పార్ట్ బాగలేదు. అరే నేను కూడా చెప్తున్నా, దేవర సినిమాని కింద ఇట్లనే వేసిరు. నువ్వు దేవర సినిమాని కింద ఇట్లనే వేసిరు. అన్ని డాబ్లు బాగానే ఉంటుంది. దేవర సినిమాలో అయితే వేరే కథ ఉంది. ఈ సినిమా మన తెలుగులో కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది దయచేసి. అంటే కాలేజీకి వెళ్ళే ఒక్కసారి 2 సార్లు చూడక మనం నువ్వు కాలేజ్ వెళ్ళిన తర్వాత కూడా జాబ్ కొట్టడానికి వెళ్తావు కదా అక్క. కాలేజ్కి వెళ్ళడానికి జాబ్ కొట్టడానికి ఇందులో వెళ్తే ఖాళీ 2 గంటలలో నీకు 10 మార్కులు వచ్చేస్తుంది. నువ్వు ఎంత చదివినా ఎంత చేసినా 10 మార్కులు జిఎస్ నుంచి దిగుతుంది, పాలిటీ నుంచి దిగుతుంది. ఈ క్వశ్చన్ని దయచేసి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వీరమల్లి సినిమా చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ అన్న కెరీర్లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. అంత బాగుంది సినిమా అయితే. నిజంగా అన్న పులిని చూకొడితే పేపుల్ చూకొట్టినట్టు ఉంది సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ మూవీ. నిజంగా ఈ టైప్ ఆఫ్ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేయడం మొదటిసారి. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి